జగన్‌కి సంబంధించినటువంటి పొదిలి టూర్ కొత్త వివాదానికి కారణమైంది. ఏదైతే అమరావతి గురించి సాక్షిలో వచ్చినటువంటి డిబేట్‌ని బేస్ చేసుకొని యాజిటేషన్స్ చేస్తున్నటువంటి తెలుగుదేశంకి సంబంధించినటువంటి మహిళలు, అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ఆ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళతో పొదిలి వెళ్తున్నటువంటి జగన్‌కి వ్యతిరేకంగా అక్కడ ఆందోళనలకు పిలుపునిచ్చారు. జగన్ క్షమాపణ చెప్పాలా? వైసీపీ క్షమాపణ చెప్పాలి అన్నట్టు. ఇక్కడ లక్షలాది మందిగా వైసీపీ వాళ్ళు చేరతారు, వేలాది మందిగా. అలాంటి సందర్భంలో ఇక్కడ ఒక 100-200 మందితోనో వీళ్ళు అక్కడికి వచ్చేటప్పుడు సాధారణంగా ఇలాంటి వాటికి అనుమతి ఇవ్వదు అధికార పక్షం లేదా పోలీసు యంత్రాంగం, గొడవలు అవుతాయి అన్నటువంటి ఉద్దేశంతో. బట్ ఇదివరకు జగన్ లోకేష్ టూర్ అప్పుడు, లేకపోతే చంద్రబాబు టూర్ అప్పుడు కుప్పంలోనో లేకపోతే అటు గోదావరి జిల్లాల్లోనో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎదురు నుంచి వైసీపీ వాళ్ళు రావడానికి పర్మిషన్స్ ఇచ్చారు కదా, అట్లాగే ఇప్పుడు కూడా పర్మిషన్ ఇచ్చారు. దాంతో అక్కడ ఎదురొచ్చినప్పుడు ఈ కార్యకర్తలు అరాచకం చేశారు, వాళ్ళ మీద దాడులకు పాల్పడ్డారు. ఆ టైంలో అక్కడ పోలీసు డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా రాళ్ల దాడి జరిగింది. ప్రస్తుతం బాక్స్లో కనబడుతున్నటువంటి దృశ్యాలు అదొకటి. నెంబర్ 2 వచ్చేటప్పటికి తెలుగుదేశం ఇప్పుడు ట్రోల్ చేస్తున్నటువంటి అంశం ఇప్పుడు నా వెనకాల కనబడుతున్నటువంటి అదిగో పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వచ్చి పొగాకుల మీదనే నడుచుకుంటూ వెళ్తున్నారు, ఆ పొగాకును నాశనం చేసేస్తున్నారు వాళ్ళ కార్యకర్తలు అన్నటువంటి, తద్వారా వాళ్ళు సైకోలు అన్నటువంటిది ప్రచారం చేయడానికి ఉపయోగపడింది.